హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం ముంచెత్తిందట నిన్నటి రోజున. ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయ బాగా నీళ్ళు వచ్చేసాయట. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ ఢిల్లీలోని మెహౌర్లీ బదర్పూర్ రోడ్లో పరిస్థితి పూర్తి జలమయంగా మారిపోయిందట. ఇక్కడే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో సుమారు 4 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో, 4 అడుగులండి అంటే సుమారు ఇంత ఎత్తు, వాహనాలు నీటిలో చిక్కుకుపోయి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగింది. ఇది ఓక్లామోర్, కాన్పూర్, సంగం విహార్ వంటి ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయట. నీటిలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీసేందుకు ఎయిర్ ఫోర్స్ ట్రక్కులు సహాయ చర్యలు చేపట్టాయట. తర్వాత ఐటీఓ, పటేల్ రోస్, రోహ్తక్ రోడ్, ఢిల్లీ జైపూర్ హైవే వంటి మార్గాల్లో కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సో ఈ వర్షాల ధాటికి 9 ఇళ్ళు కూలిపోయాయట. 16 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయట. ఢిల్లీ ఫైర్ సర్వీస్ విభాగం వెల్లడించింది ఈ వివరాలు. ఒక ఇంటిపై చెట్టు కూలడంతో లోపల చిక్కుకున్న 3 మహిళలను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సో నిన్న ఉదయం నాటికి సర్దర్జంగ్లో 59.2 మిల్లీమీటర్ల, లోధి రోడ్డులో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫరీదాబాద్లో రికార్డు స్థాయిలో 119.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందంటండి ఢిల్లీలో. ఢిల్లీలో ఇంత పెద్ద వర్షం ఎప్పుడు మనం చూడలేదు. అలాగే ఎస్సీఆర్ పరిధిలోని నోయిడాలో నీటితో నిలిచిన అండర్ పాస్లో ఒక అంబులెన్స్ అరగంటకు పైగా చిక్కుపోయిందట. గురుగ్రామ్లోని సివిల్ హాస్పిటల్ బేస్మెంట్లోకి వర్షపు నీరు చేరడంతో వైద్య సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్తున్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ ఈ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రోజంతా భారీ వర్షాలు కొనసాగుతాయని, నేను అయిపోయింది ఆల్రెడీ కొనసాగి, శనివారం నుంచి అంటే ఇవాల్టి నుంచి కాస్త తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకుండా ఉండాలి అని సూచిస్తున్నారు. ఎందుకంటే బయటికి రాకుండా ఉండాలంటే కష్టం అండి, ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎలా రాకుండా ఉంటారు. సో ఏది ఏమైనా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. థ్యాంక్ యూ.